లీగల్ ప్రొసీజర్ వెళ్తుంది. వి ఆర్ గోయింగ్ త్రూ దట్. నిన్ననే ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ మేము తీసుకుంటున్నాం. ఆ ప్రొసీజర్‌లో ఉన్నామనమాట. సో, ఎన్‌హెచ్‌ఆర్‌సీ వాళ్ళ నుంచి కూడా ఒక పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది. దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం. విమెన్ కమిషన్‌కి కూడా విజయవాడకి వెళ్తున్నాం వితిన్ 2 డేస్‌లో. సో, దీని మీద ఏమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. అండ్ ఇంకొకటి 25,00,00,000 అనేది నేను అడగలేదండి. లెట్స్ బి క్లియర్ విత్ దిస్. 25,00,00,000 అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో, ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్, లాస్ట్ కాన్వర్జేషన్ మాకిస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి 5 టైమ్స్ అబార్షన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో, అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. హ్మ్. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే గానీ, ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను, ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. సారీ? నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. విచారణ కమిటీకి రమ్మని చెప్పి జనసేన కాదండి, ఇప్పుడు అసెంబ్లీ నుంచి కాల్ చేశాడు వీడియో కాల్ అనేది ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు, ఏం జరిగింది? తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో, దాంట్లో మీకందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెసెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో, ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి. వాళ్ళని చూపించడానికి, వీళ్ళని చూపించడానికి, లంచ్‌ది ఇట్లా ఉంటది అది ఇది అనేది. అదండి అసెంబ్లీ గురించి. మీరు అబార్షన్ సంజీవని హాస్పిటల్ చెప్పారు. డాక్టర్లు మాత్రం ఇక్కడ అది పూర్తిగా అవాస్తవం. నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్‌లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నమాట. సో, అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి మీకున్న మీరు ఎందుకు ఎమ్మెల్యే వీడియో రికార్డింగ్ చేసుకోవాల్సి వచ్చింది? మంచిగా రిలేషన్ ఉన్నప్పుడు. మంచిగా లేదండి రిలేషన్. అతను ఒకానొక టైంలో 1 ఇయర్ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలవడం, కలిసే ప్రాసెస్‌లో అతను చాలా ప్లేసెస్‌కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి. మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను. ఇట్స్ నైట్‌మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. అతని ఎఫర్ట్స్ అతను పెట్టడం జరిగింది. సో, నా సేఫ్ సైడ్‌కి ఇఫ్ పెళ్లి అన్నాడు. పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో, నా సేఫ్ సైడ్‌కి నేను రేపు మోసం జరిగినా సరే, ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్లి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసు. తెలుసండి. అందరికీ తెలుసు. ఆమె విల్లింగ్ ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవ ఫ్యామిలీకి తెలుసు. ఇప్పుడు దే ఆర్ నాట్ విల్లింగ్ అండి. కాదండి, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరి మధ్య ఎందుకు క్లాషెస్ వచ్చింది? ఎందుకు గొడవ తలెత్తింది? ఎందుకు విడిపోవాలనుకున్నారు? దానికి కారణాలు ఏమైనా? విడిపోయింది అతనండి. నాకు తెలీదు. ఇప్పటికీ రీజన్ తెలీదు నాకు. నేను అదే అడుగుతున్నాను. ఆల్ ఆఫ్ సడెన్‌గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను. అతనే చెప్పాలి. అంటే ఇప్పుడు మీరే చెప్పారు కదా, మనం విడిపోదాం అని చెప్పి అన్నారు కదా, మరి అతనే విడిపోయాక మీకు ప్లస్ పాయింటే కదా అయింది. If at all he don't have the intention of marrying me, నా ఫ్యామిలీని టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ 6 మంత్స్‌లో అతను చాలా చేశాడు. నేను 1 ఇయర్ తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో, నా ఫ్యామిలీ జోలికి గూడా రాలేదు. మా హస్బెండ్‌తో మాట్లాడడం ఇలాంటివి జరగలేదన్నమాట. సో, ఈ 6 మంత్స్‌లో మా బ్రదర్‌తో మాట్లాడడం, మా హస్బెండ్‌తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం ఇవన్నీ చేశాడు.
సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ, నా ఫ్యామిలీని టచ్ చేసి ఉండేది కాదు. అంటే మీ ఎంటైర్ ఇష్యూలో బుక్క రూపానందరెడ్డి ఇన్వాల్వ్ అయ్యారా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. ఆయన పాత్ర ఏంటంటే ఆయన పాత్ర ఏంటి? వాళ్ళు ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉండేవాళ్ళండి శ్రీధర్ని. శ్రీధర్ నాతో చాలా సార్లు అంటే చెప్పి, డమ్మీ క్యాండిడేట్ శ్రీధర్? డమ్మీ క్యాండిడేట్ అండి, అది రైల్వే కోడూరులో ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. Yeah. సారీ, అంటే మీరు వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉంటా చూసిన తగ్గుతున్న ప్రయత్నం వేరే వాళ్ళతో కాంటాక్ట్ అంటే ఇప్పుడు అలా వేరే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నారు మీరు చెప్తున్నారు కదా. అలా మీరు కూడా ఎవరితో ఉంటా చూసిన ప్రయత్నం చేస్తారు. నేను ఎవరితో నేను ఎవరితో కాంటాక్ట్ లో లేను. అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మీరు స్టార్టింగ్ నుంచి నన్ను బలవంతం చేశారు, ఇబ్బంది పెట్టారు, నన్ను ప్రతిసారి టార్చర్ చేసేవాడు. కానీ ఆ వీడియోలు ఎక్కడ కూడా మీరు భయపడ్డట్టు బెదిరించినట్టు లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఒక లవ్ రిలేషన్ నడిచింది. నేను ఈ 1 year లో జరిగింది నేను మీకు చూపించలేను. ఎందుకంటే నేను ఈ 1 year నేను అసలు రికార్డ్ అనేది చేయలేదు అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయటపడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. నేను విడిపోదాం అన్నా కూడా ఏది ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా. నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను, శ్రీధర్ కి తెలిసే చేశాను. వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా మీరు ఎందుకు అనుకున్నారు? ఆ వీడియో కాల్స్ అవన్నీ మాట్లాడడం అవన్నీ చేస్తున్నారు వేరే వాళ్ళతో ఉన్నారని తెలిసి కూడా. ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. అంటే ఓకే, ఒక వీడియోలో మరి తను అవి కూడా చూపిస్తారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తారు. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టైంకి మా వాళ్ళకి చేస్తున్నాడండి. మీరు అక్కడ కూడా కాల్ చేసి ఆప్షన్ స్టిల్ మీరు కాల్ కట్ చేయలేదు కదా. మీరు ఇది నన్ను అడగడం కంటే ఎందుకు చేసామని చెప్పి శ్రీధర్ని అడగడం బెటర్. త్రిసభ్య కమిటీ ముందు నిన్న త్రిసభ్య కమిటీ ముందు 7 గంటలు విచారణ జరుపుకున్నాడు. ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రొడ్యూస్ చేస్తానని చెప్తున్నాడు. నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి? నెక్స్ట్ ఎట్లుంటుంది? ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి. తను కూడా రికార్డ్ చేస్తారు. చాట్ వీడియో స్క్రీన్ షేర్ చేశారు కదా అతను అడుగుతున్నాడు. స్క్రీన్ రికార్డింగ్ మీరు చేశారు, ఆయన కూడా చేశారు. ఆయన దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ఇలా చేశాను అని చెప్పేసి నాకు పంపించడం జరిగింది. అంటే ఇద్దరు ప్రీ ప్లాన్ గానే ఉన్నారు. ఎవరు కేసు మోసం జరిగింది, ఎవరి సేఫ్టీ వాళ్ళు. నేను అదే అడుగుతున్నాను. అది అతన్ని కూడా అడగచ్చు కదా. మీరు ఒక ఎడ్యుకేటర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ వెంటనే వెళ్ళి పోలీసులో కంప్లైంట్ చేయలేదు, ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగింది, కంప్లైంట్ చేయలేదు. అంటే మీరు శ్రీధర్ని ట్రాక్ చేయాలని శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. ఒక్క ప్రెగ్నెన్సీతో నేను ఇంత కథ చేయాలనుకోలేదండి. అతని ఫోర్స్ మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు. మాట్లాడడం మానేసింది అతనండి. నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని. ఏం అది నేను అతను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను. నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలరా? దట్ ఈస్ సరే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారండి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి చేసుకోరు, ఆయన ఎలాగో కేసులు ఎదుర్కొంటున్నాడు, త్రిసభ్య కమిటీ ముందుకు వెళ్ళాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీరు ఏం చేయబోతున్నారు? లీగల్ గా ఏ పనిష్మెంట్ కి డిజర్వ్ అయితే అదండి అతను. ప్రీవియస్ గానే మీరు బద్వేలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రాసి తర్వాత కంప్లైంట్ కాపీలను పెట్టుకోవచ్చు. వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు, డివోర్స్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు. అట్లా కాదండి, హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు?
బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివోర్స్ కాపీ సర్టిఫికేట్ తీసుకోలేరా? కాదు కదా సార్, ఎఫ్ఐఆర్ సర్టిఫికేట్ కాదు. జిరాక్స్. డివోర్స్ లేదు. డివోర్స్ అయినవి అది కూడా ఇన్వెస్టిగేషన్ అది కూడా రాసాం. ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నారా లేదా? లేదండి, లేదు. ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ పెళ్లి కాదు. చేసుకొని సర్టిఫైడ్ కాదు అది. ఇప్పుడు మీరు చూపించారు ఎఫ్ఐఆర్. అలా కాదు. ఇది పెళ్లి చేసుకొని అప్పుడు అది 2018 ఎఫ్ఐఆర్. అప్పుడు ఆన్లైన్ లో లేదు, ఇది ఆన్లైన్ దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఆన్లైన్ లింక్ పంపిస్తే ఇప్పుడు పంపిస్తాను. అది 2018 ఎఫ్ఐఆర్ నేను చూశాను. 2018 ఎఫ్ఐఆర్ అంటే చట్ట ప్రకారం చూసుకున్న 8 years దాటిపోయింది. ఇప్పుడు మీ ఇష్యూలో ఒక వైసీపీ నాయకుడు వచ్చారు, అతను ఎందుకు లా అనే పేరుతోటి దూషించి లేకపోతే నన్ను అనండి, లేకపోతే అతను అనండి, ఇంత కాంట్రవర్షియల్ ఎవరండి? మీ శ్రీధర్ మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు. వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి? సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో నిలబడి మాట్లాడుతుంది. నిన్న మీరు రిలీజ్ చేసి నేను అతన్ని కాదండి, నేను తాతంశెట్టి నాగేంద్రని తిట్టింది. సరే అండి, ఇప్పుడు ఇప్పుడు తాతం శెట్టి నాగేంద్ర గారు చెప్పినట్టు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్ళైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది. ఇప్పుడు మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాడిని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా ఉన్న విషయం అడుగుతున్నాను మేడం. అంటే ఎస్ఆర్ ఖండిస్తున్నానండి, ఖండిస్తున్నా. మరి ఆ కంప్లైంట్ కాపీ అనేది మీరు చేసింది కదా ఏదండి ఏ కంప్లైంట్? అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు నేను కంప్లైంట్ ఇవ్వలేదు. ఇది కదా నిన్న వచ్చింది, ఇది ఈ కంప్లైంట్. అది కాదు సార్, 18 సర్టిఫికేట్ కాపీస్ కాదు అది. సరే అండి, ఇప్పుడు అసలు ఇప్పటికీ మీకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయండి మీకు ఇప్పటికీ? ఒకటే పెళ్ళి అయిందండి, మా హస్బెండ్ తో అయింది. మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారా? ఎప్పుడు ఉన్నావా? మీరు పెళ్లి ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చారా? ఎప్పుడు ఉన్నావా? ఎవరండి? శ్రీధర్ శ్రీధరే చెప్పాడు పెళ్లి చేసుకుంటాను, నేను అడగలేదు. శ్రీధరే పెళ్లి చేసుకుంటాను. ఇది శ్రీధర్ది మీది వ్యక్తిగతమైన సమస్య, కానీ అది జనసేన పార్టీ కృత్య ప్రయత్నం నేను చేస్తున్నారు. ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్. పాలిటిక్స్ హాస్ ఆల్రెడీ ఎంటర్డ్. ఆల్రెడీ But- మీ వెనుక ఒక వైసీపీ పార్టీ ఉంది. కాదు కాదు సార్ 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 Politics has already involved. సార్ సార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు, స్పీకర్ కావాలని అడిగారు. పాలిటిక్స్ ని మేము ఇన్వాల్వ్ చేయలేదు, అతను ఏం చేశాడు అనేది మాత్రమే నేను చూపించాను, అంతే. అంటే మీ ఎపిసోడ్ ని వైసీపీ క్యాష్ చేసుకొని వైసీపీ వెనుకుండా నడిపిస్తుంది అంటున్నారు. అసలు వైసీపీకి నాకు ఎటువంటి ఫోన్ సంబంధం తీసుకొని లేదండి. చెక్ చేసుకోండి. వైసీపీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే సార్. అవును జనసేన అన్నారు, జనసేన వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి నీరాజ్ చేసేసి మీ వెనకుండి నడిపిస్తుంది. లేదండి అలాంటిది ఏం లేదు సార్. నా ఫోన్ మొన్న కూడా చెప్పాను, ఆ డైరెక్ట్ ఒక ఛానల్ లో చెప్పా, పేరు చెప్పకూడదు. వాళ్ళకి సంబంధించిన ప్రో ఛానల్లోనే మేము ఫస్ట్ మొట్టమొదటిసారి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా చెప్పాను, నా ఫోన్ ఆ ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకుందాం, మీరు ఎవరైనా రండి ఓపెన్ గా చూద్దాం. ఏదైతే పిలిచారో ఏదో నమ్మలేని నిజాలు బయట పెడతానన్నారు, బట్ నమ్మలేని నిజాలు అంటూ సాక్ష్యాలు అంటే ఏం చూపెట్టలేదు. ఏదో చూపిస్తాను అందరు పిలిచారు. అది ఏంటి నమ్మలేని నిజాలు ఏంటి, ఆ సాక్ష్యాలు ఏంటి చూపెట్టారు. వీడియోస్ మరిన్ని ఆధారాలు చూపిస్తున్నారు, ఒక్క ఆధారం చూపెట్టలేదు. సో ఏంటి అది చూపెట్టారు. వెరీ మేము నెక్స్ట్ మాత్రం ఈగర్ మేము కూడా వెయిట్ చేస్తాం. ప్రెస్ మీట్ అవ్వగానే రిలీజ్ అవుతాయి వీడియోస్. రేపు ఒక్క రోజు ఒక చిన్నది అనుకో, రేపు హైకోర్టులో ఆర్గ్యుమెంట్ అంటే సడన్ గా యాక్చువల్ నేను 2 days తర్వాత వస్తాను అనుకున్నా. ఇప్పుడు మాకు మార్నింగ్ ఫోన్ చేస్తే రేపు లిస్ట్ అయింది. వీడియోలు ఇప్పుడు ఇస్తారా? ఇస్తా. రేపు హైకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఉంది, రేపు లిస్ట్ అయింది కేసు, మీకు పెడతాను రేపు నెక్స్ట్ మంత్ పరిస్థితి. సో అట్ లాస్ట్ పెడితే 25 crores అయితే ట్రాన్స్ఫర్ డిమాండ్ చేయలేదు. అసలు అడగలేదండి. నేను వాయిస్ ఎవరితో తెలియదు అన్నానండి. ఆ రోజు ఖండించలేకపోవడం కారణం మీరు చూసా కాఫ్ వచ్చింది, ఆ ఎత్తు బాగాలేదు, చూసారు.